తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తేనెలాంటి భాష మనది, స్వచ్ఛమైన జాతి మనది. ఇది సిరులు పొంగిన జీవగడ్డ, పాలుగారిన భాగ్యసీమ, రతనాల సీమ, రాగాల సీమ, అనురాగాల సీమ. నన్నయ్య శ్రీకారంతో, తిక్కయ్య నుడికారంతో, ఎర్రయ్య అలంకారంతో త్రిలింగ దేశానికి కలహంసల కలకంఠిల కలకలలాడే కమనీయమైన భాష మన తెలుగు భాష పుట్టింది. శాతవాహనుల, కాకతీయుల, రెడ్డి రాజుల, నాయక రాజుల అకలంకమైన పరిపాలనతో నాగరికత నేర్పిన జాతి మనది. ఈ తెలుగు గడ్డ పౌరుషాగ్నికి పుట్టినిల్లు. రాణి రుద్రమ ఝళిపించిన కరవాలం, పలనాటి బాలచంద్రుని వీరావేశం, నాయకురాలు నాగమ్మ రాజకీయం, తాండ్ర పాపయ్య చేసిన సింహ గర్జనలు ఏవి 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 నేడు వినిపించవేం, కనిపించవేం? తెలుగు జాతి నిర్వీర్యమైపోయిందా? తెలుగు యువత నిజాయితీ కోల్పోయిందా? తెలుగు సమత నిద్రావస్థలో ఉందా? ఆంగ్లేయుల పరిపాలన అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి చిచ్చర పిడుగై నలుదిక్కులా తానై విజృంభించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు రక్తంతో తడిసి పునీతమైన పుణ్యభూమి ఇదేనా?